జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై నెలకొండ ఉత్కంఠకి తెరపడింది. అధికార కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకు వెళ్తోంది. 7 రౌండ్లు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 16,000 ఓట్లకు పైగా తిరుగులేని మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించినట్టు కనిపిస్తోంది. షేక్పేట, రహమత్ నగర్ వంటి కీలక డివిజన్లలో కాంగ్రెస్ కి స్పష్టమైన ఆధిక్యత లభించడంతో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు అంబరానంటుతున్నాయి. ఈ జేఎస్పీ అయితే పొడుస్తా పిడుస్తా అన్నాడు. సో మొత్తానికి చూసుకుంటే గనక రేవంత్ రెడ్డి వ్యూహం మొత్తానికి ఫలించినట్లు కనిపిస్తోంది. నవీన్ యాదవ్ అంశంలో అతను క్యాండిడేట్గా నిలబెట్టిన తర్వాత జరిగిన సంఘటనలు కనుక చూసుకుంటే, అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ లేని ప్రాంతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మాగంటి సునీతికి మాత్రం సానుభూతి ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు అన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ కారు కావాలా, బుల్డోజర్ కావాలా అని అడిగిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మాత్రం కారు వద్దు, బుల్డోజరే ముద్దు అన్నట్లుగా కాంగ్రెస్కే పట్టం కట్టారు. ప్రతి రౌండ్లో కూడా కాంగ్రెస్కి ఆధిక్యం కనిపిస్తోంది. అంటే కొన్ని డివిజన్స్లో బీఆర్ఎస్ బలంగా ఉందని వాదనలు వచ్చినా కూడా బీఆర్ఎస్ ఎక్కడ కూడా పెద్దగా కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేదు. అంటే కొన్ని చోట్ల ఇచ్చినా కూడా ప్రతి డివిజన్లో ప్రతి రౌండ్లో కూడా మీకు కాంగ్రెస్ లీడింగ్లోనే ఉంది. ఇందులో కొంత విశేషమైన న్యూస్ ఏంటంటే ప్రతి రౌండ్లో కూడా నోటా ఓట్స్ 200 తక్కువ కాకుండా పడినట్లు తెలుస్తున్నాయి. అంటే కొంతమంది ఈ యొక్క నోటాకే ప్రాముఖ్యత ఇచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సంబంధించి చూసుకుంటే ఏదైతే మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన వ్యాఖ్యలు చాలా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఎక్కువ ప్రభావం చూపింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కే కనుక మనం ఓటు వేస్తే నియోజకవర్గం కొంతైనా సరే డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలు తీర్పిచ్చారు అని కూడా అనుకోవచ్చు. మరోపక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్నా కూడా 48% వరకే ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అంటే ప్రజలు కొంతమంది చూసుకుంటే 4 లక్షల చిల్లర ఓట్లు ఉన్నా కూడా 2 లక్షల లోపల వరకే ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే పెద్దగా ఎవరు కూడా ఆసక్తి చూపలేదు అనేది కూడా దీని ప్రకారం అర్థమవుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా మేమున్నామని చెప్పని వచ్చినా కూడా మొత్తానికి బీజేపీ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. చివరిలో బండి సంజయ్ వచ్చినా కూడా మాట్లాడిన వ్యాఖ్యల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ ఏదైతే ఆయన చనిపోయిన విషయంపై కొంత హడావుడి చేయాలని ప్రయత్నం చేసినా కూడా నియోజకవర్గ ప్రజలు మాత్రం బీజేపీని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు అన్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుంటే చాలు దేశం మొత్తం బీజేపీ గెలిచినట్లే అన్నట్టుగా బీజేపీ ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చే అవకాశాలు కనపట్లేదు దీపక్ రెడ్డి విషయంలో. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే ముఖ్యంగా బీజేపీలో ఉన్న వర్గపోరు అనుకోవచ్చు, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం అనుకోవచ్చు, ఏదైనా కానీ ఇప్పుడు 3వ స్థానానికి పరిమితమైంది. కానీ ఇంకా మరిన్ని రౌండ్స్ పూర్తయితే ఒక 3వ స్థానానికి కూడా కాకుండా 4వ స్థానానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు వర్గపోరు వాళ్ళు ఏదైతే ఊహించారో వాళ్ళు హాయిగా తడిగొడ్డ వేసుకొని పడుకోవచ్చు. బీజేపీ ఎక్కడా కూడా ఎక్కడ ఫైట్ ఇవ్వలేని పరిస్థితి.
సో బీజేపీలో ఉన్న వర్గపోరుని సమస్య ముందుగా ఆ సమస్యను పరిష్కరించవలసిన అధిష్టానం కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. మరి అభ్యర్థి గెలుపు ఎవరికి కావాలి, ఎవడి గోలవాడిది బీజేపీలో. మరి ఏదైతే ధర్మపురి అరవింద్ అనుకోవచ్చు, కిషన్ రెడ్డి అనుకోవచ్చు, బండి సంజయ్ అనుకోవచ్చు, ఈటెల రాజేంద్ర అనుకోవచ్చు, ఎక్కడ కూడా దీపక్ రెడ్డికి సహకారం అందించలేదు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్కన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బీజేపీని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పని కనిపిస్తుంది. అంటే ఏదో రకంగా మతాలకు సంబంధించిన కొన్ని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏమైనా ప్రభావం చూపుతుందో అనుకున్నారు, కానీ ఆయనకి ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కనుక చూసుకుంటే బీజేపీకి ఓటింగ్ పడకపోగా ముస్లిం ఓట్లు కొన్ని బీఆర్ఎస్కి వెళ్ళయి మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్కి పడిపోవడం జరిగింది. ఒక విధంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వాళ్ళ పార్టీకి మరింత నష్టం చేకూర్చాయి, కాంగ్రెస్కి మరింతగా ప్లస్ అయ్యేలా కనిపించినాయి బండి సంజయ్ వ్యాఖ్యలు.